హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? గుమ్మడికాయ స్వీట్ కుడుముకు కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ, బియ్యం పిండి, జీడిపప్పు, కిస్మిస్, బెల్లం, ఇలాచి, గుమ్మడి గింజలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ పై మూకుడు పెట్టుకుని గుమ్మడికాయ గింజల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ గింజలు ఫ్రై చేసుకోవాలండి. మనం ఏదైతే గుమ్మడికాయ తెచ్చుకున్నామో అందులో వచ్చే సీడ్స్ అనమాట వీటిని నీట్గా ఫ్రై అయిపోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. నేను డ్రైగానే ఫ్రై చేస్తున్నానండి. ఇందులో ఆయిల్ కానీ గీ కానీ ఏది యాడ్ చేయలేదు. ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు కూడా దోరగా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. అదే కడాయిలో 1 కప్పు కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ పై ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్ర పెట్టుకుని చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇడ్లీ పాత్ర పెట్టుకుని ఆ ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఏదైతే గుమ్మడికాయ చెక్కు తీసుకుని పెట్టుకున్నామో, చెక్కు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. వాటిని మనము ఈ ఇడ్లీ ప్లేట్లలో నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఇది ఏంటంటే మనము ఇడ్లీ పాత్రలో ఆవిరి మీద ఉడికిస్తామండి. అందుకే నేను ఇడ్లీ ప్లేట్లలో పెట్టుకుంటున్నాను. ఇట్లాగా మొత్తము చక్కగా నీట్గా ఇడ్లీ ప్లేట్లలో సర్దేసుకోవాలండి. ఇలా నీట్గా పెట్టేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి గుమ్మడికాయ మంచిగా ఉడికిపోతుంది. చూడండి, ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి మనం బయట పెట్టుకుని చల్లారనివ్వాలి. బయట పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోనికి తీసుకుని చల్లగా అయిన తర్వాత దాన్ని మనం మెదుపుకోవాలన్నమాట అండి. ఒక గిన్నెలో పెట్టుకుంటాను ఇప్పుడు నేను దాన్ని. అదిగోండి, చూపిస్తున్న విధంగా ఇప్పుడు దీన్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మొత్తం కాలుతుందండి, అందుకే నేను అలా వేసేస్తున్నాను. దాన్ని మనం చల్లగా అయిపోనివ్వాలి. ఇప్పుడు మనకి దాంతో పని లేదండి, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్, అలాగే మనం ఏదైతే ఫ్రై చేసుకుని పెట్టుకున్నామో గుమ్మడికాయ గింజలు, అవి కూడా ఇప్పుడు నేను మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నానండి. చూడండి, కిస్మిస్ వేస్తున్నాను. తర్వాత జీడిపప్పు వేస్తున్నానండి. తర్వాత గుమ్మడికాయ గింజలు యాడ్ చేస్తున్నాను. గుమ్మడికాయ గింజలను కూడా వేస్తున్నానండి అందులో. ఇప్పుడు ఇలాచీ వేస్తున్నాను. ఒక 3 ఇలాచీ తీసుకున్నాను నేను, అవి వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలండి. అలాగా పలుకులుగానే మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే మనము తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది అనమాట, ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. అందుకే నేను అలాగా పలుకుగా పట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోనికి మనం వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి స్టవ్ పై నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుంటున్నాను నేను. అయితే స్టవ్ వెలిగించానండి, ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 3 ఇంచులు బెల్లం ముక్క తీసుకున్నానండి. ఎందుకంటే మనము ఆ జీడిపప్పు, గుమ్మడికాయ గింజలు దానిలో మనం కొంచెం ఈ కిస్మిస్లు యాడ్ చేసాం కాబట్టి స్వీట్నెస్ సరిపోతుందండి, మరీ ఎక్కువైతే బాగోదు. అందుకే 3 ఇంచులు బెల్లం ముక్క తీసుకున్నాను. అందులో బెల్లం కరగడానికి 1 టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ అయితే నేను పోసానండి. ఇప్పుడు దీన్ని మనం కరిగించుకోవాలి. అలా కలుపుకుంటూ కరిగించుకోవాలండి. బెల్లం వేయడం వల్ల కొంచెం స్వీట్గా బాగుంటుంది అనమాట అండి, అందుకే బెల్లం యాడ్ చేశాను నేను. ఇప్పుడు ఏదైతే మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉందో అది ఈ బెల్లం పాకంలో వేస్తున్నాను. బెల్లం పాకంలో వేసానండి. ఇప్పుడు దీన్ని మనము మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. ఆ బెల్లం పాకము ఇది అంతా కలిసేలాగా మనం ఏదైతే జీడిపప్పు అది పేస్ట్ పట్టుకున్నామో ముక్క, అది బెల్లం పాకంలో కలిసేలాగా కలుపుకోవాలి. అలాగా నీట్గా కలుపుకోవాలండి. మొత్తం బెల్లం అంతా చక్కగా జీడిపప్పు కాట్లకి పట్టేలాగా కలిపేసుకోవాలి. మనకి ఇది ప్యాన్ నుండి సపరేట్ అయిపోవాలండి. అప్పటి వరకు కూడా దీన్ని మనం ఎలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి. ప్యాన్ కంటుకోకుండా సపరేట్ అయిపోద్ది. అప్పుడు చూడండి, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా
అలాగా చూడండి ప్యాన్కి అంటుకోకుండా వచ్చేస్తుంది. ఇలా అవడం వల్ల మంచిగా మనకి ఉడికిపోయిందని అర్థమండి, అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఆపేసుకుంటున్నాను, ఎందుకంటే ఇలా ఉండగానే ఆపేసుకోవాలండి, చల్లారిన తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోతుంది. ఆపేస్తున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనము ఏదైతే గుమ్మడికాయ ముక్కలు ఉడికించుకుని పెట్టుకున్నాం కదండి, ఆ గుమ్మడికాయ ముక్కల్ని మనము ఇప్పుడు మెదుపుకోవాలన్నమాట. నేనైతే స్పూన్తో మెదుపుతున్నానండి, నాకు స్పూన్తో అసలు కుదరలేదు. అది ఎందుకంటే నేను తీసుకున్న గుమ్మడికాయ కొంచెం పీచు ఎక్కువ ఉందన్నమాట అండి, కొంచెం ముదిరిపోయింది. అందుకే గుమ్మడికాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మన స్కిన్కి చాలా మంచిది గుమ్మడికాయ, మళ్ళీ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా మంచిదండి. నేను స్పూన్తో కుదరట్లేదని పక్కన పెట్టి చేతితో మెదుపుతున్నానండి. చాలా ఆరోగ్యం అండి గుమ్మడికాయ. కొంతమందికి మోకాళ్ళ నొప్పులు అవి అని చెప్పి తినరు, కానీ ఒక్కొక్కసారి తినొచ్చండి, ఏమవుదు, అప్పుడప్పుడు తినొచ్చు, ఏం కాదు, మంచిదండి గుమ్మడికాయ. ఒకసారి చూడండి, గుమ్మడికాయలో ఎంతైతే బలం ఉంటుందో వాటి గింజల్లో కూడా అంతే ప్రోటీన్స్ ఉంటాయండి. ఇప్పుడు అలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మెదిపేసుకోవాలి. ఈ మెదిపేసుకున్న ఈ గుమ్మడికాయ గుజ్జు ఏదైతే ఉందో ఈ మిశ్రమంలో కొంచెం నేను ఇప్పుడు ఒక అరకిలో బియ్యం పిండి తీసుకున్నానండి. ఆ బియ్యం పిండి నేను యాడ్ చేస్తున్నాను. అలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. మీకు ఎంతైతే పడుతుందో అంత వేసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే అరకిలో బియ్యం పిండి సరిపోయిందండి. నేను చిన్నది గుమ్మడికాయ తీసుకున్నాను. చిన్న గుమ్మడికాయకి నాకు అరకిలో పిండి పట్టిందండి. అలా వేసుకుంటూ కొంచెం కొంచెం మనం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి టేస్ట్కి తగ్గట్టు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా వేసుకుని ఆ సాల్ట్ కూడా ఈ మిశ్రమంలో కలిసిపోయేలాగా మెత్తగా కలిపేసుకోవాలండి చక్కగా. ఈ కలిపేసి చూడండి, నాకు ఇంకా సరిపోలేదు ఇక్కడ పిండి, అందుకే నేను వేస్తున్నాను అనమాట. నాకు మొత్తం పిండి అంతా పట్టేసిందండి, అరకిలో పిండి కూడా వేసేసాను నేను. ఇలా మొత్తం నీట్గా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి. ఇంకోటండి, కొంచెం కలర్ కోసం నేనైతే మాత్రం ఇందులో కొంచెం పసుపు యాడ్ చేశాను. అది క్లిప్పు మా బాబు ఎడిటింగ్లో పోయింది. చూడండి, అలాగా మనకి చక్క సాఫ్ట్ ముద్దలాగా తయారైపోతుంది. ఇప్పుడు మనం చేసుకునే విధానం, చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి చేతికి. దాని మీద ఇలాగా అప్పడంలాగా ఒత్తుకుని దానిలో మనం ఏదైతే స్వీటు ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నామో ఆ స్వీట్ని అందులో పెట్టి ఇలాగా మనం ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట అండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకుని ఒక ప్లేట్లో దారాలు పెట్టుకోవాలండి. మనకి గుమ్మడికాయ షేప్ రావాలి కదండి. గుమ్మడికాయ స్వీటు కుడుములంటే గుమ్మడికాయ ఆ యొక్క అది స్ట్రక్చర్ రావాలి కాబట్టి నేను అదిగోండి ప్లేట్లో అలాగా దారాలు పెట్టుకుని, ఇప్పుడు చూడండి గుమ్మడికాయ ఎలా అయితే ఉంటుందో అలాగా మనం ఆ దారాలు చుట్టుకోవాలన్నమాట. మా హస్బెండ్ చుడుతున్నారండి అక్కడ. మా పాప కూడా నేను చేస్తానమ్మా అని చెప్పి తను చేస్తుంది. అలాగా గుమ్మడికాయ షేప్ రావడం కోసం దారాలు అలా కట్టుకోవాలన్నమాట అండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా చుట్టేసుకుంటే మనకి గుమ్మడికాయ షేప్ వచ్చేస్తుందండి. చూడండి, మీరు వీడియో చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. అదిగోండి గుమ్మడికాయ షేప్ వచ్చేసింది, చూసారా? అలాగా మొత్తం కుడుములన్నిటిని కూడా అలా చుట్టేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల చేతికి అంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఏవైతే గుమ్మడికాయ కుడుములు నేను చుట్టుకుని పెట్టుకున్నానో అవి నేను ఇడ్లీ ప్లేట్లలో పెట్టుకుంటున్నానండి. వీటిని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇది ఆవిరి మీద ఉడకడం వల్ల చాలా అంటే ఆరోగ్యంకి మంచిదండి, ఎవరైనా తినచ్చు. ఆవిరి మీద ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి. అలాగా ఒక్కొక్కటి పెట్టుకుంటూ పెట్టేసుకోవాలి. చూడండి, మొత్తం నేను పెట్టినాను అందులో. అలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. నాకు అంటే ప్లేట్లు సరిపోలేదండి, అందుకే ఒకదాని మీద ఒకటి పెడుతున్నాను. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగిస్తున్నాను. ఇడ్లీ పాత్రలో వాటర్ పోసానండి. మనం ఇడ్లీ ఏ విధంగా అయితే ఉడికిస్తామో అలాగే వాటర్ పోసుకుని ఈ ఇడ్లీ స్టాండ్ ఉంది కదండి, అది అందులో పెట్టేసుకుని మూత పెట్టి ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టి
అలా వదిలేయండి. 15 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి కుడుములు అయిపోయి ఉంటాయండి. నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చాయో. అదిగోండి, పిక్ చూసారు కదా, అలాగా మనం సర్వ్ చేసేసుకోవడమే. చాలా మంచిదండి. మీరు ఎలా ఉన్నాయో ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.